శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జాంబవదంగదా హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే. ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే. ఆనందాశ్రులు రాలగరాముడు మారుతినెంతో అభినందించే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నలువంకల ఉత్సాహము పొంగగా ప్రతిమోమున ఆనందము చిందగా. నలువంకల ఉత్సాహము పొంగగా ప్రతిమోమున ఆనందము చిందగా. రామలక్ష్మణ సుగ్రీవాదులను వానరులందరూ పరివేష్టింపగా. హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది. హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీ రామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దక్షిణ దిశగా వారితి నడుమ సుందరమైన లంకయున్నది. దక్షిణ దిశగా వారితి నడుమ సుందరమైన లంకయున్నది. శతయోజనముల వారితి దాటి ఒంటిగా నేను లంక చేరితి. అడుగడుగుననే లంక వెదకితి, ఆగి ఆగినే కలయజూచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎల్ల రాక్షసుల గృహముల వెదకితి, అంతఃపురముల పరిశీలించితి. ఎందు వెదకినా సీతను గానక నిరాశ చెంది కడు చింతించితి. ఏమియు తోచక తిరిగిన తావుల తిరిగి 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 చూచితి. ఏమియు తోచక తిరిగిన తావుల తిరిగి 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 చూచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చూడమరచిన అశోకవనమును
వెదకసాగితిని చివరకు నేను, చూడమరచిన అశోకవనమును. వెదకసాగితిని చివరకు నేను, మాసిన పీత వసనమును దాల్చిన కటిక నేలపై కూర్చొనియున్నా. మాసిన పీత వసనమును దాల్చిన కటిక నేలపై కూర్చొనియున్నా. రాక్షసవనిటల క్రూర వలయమున చిక్కియుండిన సీతను గాచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అశోకవనికి రావణాసురుడు సీతను చూడ ఏ తెంచినాడు. చెంతకు చేరి కామాంతుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. సుడిగాలి పడిన కదళీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే. సుడిగాలి పడిన కదళీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. లేకున్న నీవు నీలంకయును అనతి కాలమున నాశనమౌను అని సీత పలికే దివ్య స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నన్ను వరించిన నిన్ను పూజింతును, నన్ను కాదనినా నిన్ను వధింతును. నన్ను వరించిన నిన్ను పూజింతును, నన్ను కాదనినా నిన్ను వధింతును. 2 నెలల గడువున్నది ఇంకను, ఈలోపుగా బాగోగులు కనుగొను. 2 నెలల గడువున్నది ఇంకను, ఈలోపుగా బాగోగులు కనుగొను అని రావణుడు గర్జన చేయుచు మరలిపోయెను మంటల గ్రకుచు అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతుకనోర్వక. అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతుకనోర్వక. తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనేను. తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనేను.
అంతట రామా నిన్నే తలచితి దూరము నుండియే నీ కథ పలికితి అంతట రామా నిన్నే తలచితి దూరము నుండియే నీ కథ పలికితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి మనసు శాంతింపగాగని సూక్ష్మ రూపమున చేరబోతిని. తల్లి మనసు శాంతింపగాగని సూక్ష్మ రూపమున చేరబోతిని. రామదూతనని తెలుపుకొంటిని అంగుళీయమును అందజేసి తిని. రామదూతనని తెలుపుకొంటిని అంగుళీయమును అందజేసి తిని. ఆనందాశ్రులు జారగ జానకి అంగుళీయమును కనుల కత్తుకొని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అంగుళీయమును సీతగాంచెను నినుగనినటులా ఆనందించెను. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా తెలిపెను గురుతుగా. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా తెలిపెను గురుతుగా. చెంగుననున్న చూడామణిని ప్రేమ మీరగా పంపెను గురుతుగా. చెంగుననున్న చూడామణిని ప్రేమ మీరగా పంపెను గురుతుగా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నీటబూటినది పూజలందినది చూడామణియని పేరు పొందినది. యజ్ఞముచే సంతృప్తిని చెంది ఇంద్రుడు జనకుని మెచ్చి ఇచ్చినది. సీతారాముల పెండ్లి సమయమున జనకుడు ప్రీతిగా సీత కొసగినది అని రాముడు ఆ చూడామణిని అశ్రులు జారగా స్వీకరించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని. మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో బహురీతుల హరీషుని బొగడి హనుమా ఇంకను వినగోరుదునన. బహురీతుల హరీషుని బొగడి
హనుమా ఇంకను వినగోరుదూనన హనుమంతుడు తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సీతామాతకు వందనములిడి మరలి వచ్చుటకు సెలవు గోరితే, రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా, కొండంతగన కాయము పెంచితి అశోకవనము ధ్వంసము చేసితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అసురులు నాపై దాడి చేయగా కింకరులను జంబుమాలిని గూల్చితి, మంత్రి కుమారుల సేనాపతుల చతురంగ బలాల రూపుమాపితి, రాజకుమారుడు అక్షుని జంపితి, ఇంద్రజీతుతో గోరు సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఇంద్రజీతు రణమందు విసిగెను, బ్రహ్మాస్త్రము ప్రయోగము చేసెను, బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రము నన్ను క్షణకాలము బంధించియుంచెను, అది తెలియని నిశాచరులు నన్ను నారచీరల బంధించి మురిసిరి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రావణుతోడ సంవాదము నుంచి బంధములకునే లొంగియుంటిని, రావణుతోడ సంవాదము నుంచి బంధములకునే లొంగియుంటిని, అనుకొనినటులే అసురులు నన్ను రావణు కడకు చిన్నగా చేర్చిరి, నా పలుకులు విని రావణుడలిగి నను వధింపుడని ఆజ్ఞాపించెను అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.